ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. బహుళత్వంలో ఐక్యత, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ప్రియులారా, ఈరోజు మనం రిపబ్లిక్ డేను జరుపుకుంటున్నాం. మన దేశం గొప్పతనం ఎక్కడుందంటే ఒకే భాషలో లేదు, ఒకే సంస్కృతిలో లేదు, ఒకే మతంలో లేదు. బహుళత్వంలో ఉన్న ఐక్యతే మన దేశం యొక్క గొప్పతనము మరియు బలం. మన దేశాన్ని చూడండి, భాషలు వేరు, ఆచారాలు వేరు, సంస్కృతులు వేరు, కానీ మన జెండా ఒక్కటే, రాజ్యాంగం ఒక్కటే. ఈ సూత్రం మీదే దేవుడు సంఘాన్ని కట్టాడు. రోమిలికి రాసిన పత్రిక 12 అధ్యాయము 4వ వచనం చూడండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. అనగా శరీరము అనేక అవయవాల సముదాయముగా ఉన్నట్టు సంఘము విభిన్న వ్యక్తుల యొక్క సముదాయమై ఉన్నది. మన శరీరములోని అవయవములన్నిటికీ ఒకే విధమైన పని ఎలాగుండదో అలాగే సంఘములోని వారందరికీ ఒకే పని ఉండదు. సంఘములో ఒకరు పాడతారు, ఒకరు బోధిస్తారు, ఒకరు పరిచర్య చేస్తారు, ఒకరు ప్రార్థిస్తారు. శరీర అవయవాల్లో కంటి పని కంటిదే, పంటి పని పంటిదే. కంటి పని చేతికి రాదు, చేతి పని కాలికి రాదు. అవన్నీ కోఆర్డినేషన్తో పనిచేసినప్పుడే శరీరం వర్ధిల్లుతుంది, శరీరం మనగలుగుతుంది. అలాగే దేవుని బిడ్డలమైన మనం సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు సహించుకున్నప్పుడే సంఘము వర్ధిల్లుతుంది. ఐక్యత అంటే అందరూ ఒకలా ఉండటం కాదు, అందరూ ఒకలా మాట్లాడటం కాదు, అందరూ ఒకేలా ఆలోచించటం అసలే కాదు. విభిన్న ఆలోచనలను గౌరవిస్తూ దేవుని ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోనటమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 1 వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు. ప్రియులారా, ఆలోచనలు వేరుగా ఉండొచ్చు, అంత మాత్రము చేత ప్రజలను మనం తోలనాడకూడదు, తిరస్కరించకూడదు. ఎదుటివారి ఆలోచనలు కూడా గౌరవించినప్పుడే మనము దేవుని ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనగలం. ఐక్యత లేనప్పుడు ఏమవుతుంది? సంఘాల్లో చీలికలు ఏర్పడతాయి, కుటుంబాల్లో కలహాలు వస్తాయి, దేశములో హింస చెలరేగుతుంది. మత్తయి రాసిన సువార్త 12 అధ్యాయం 25 వచనంలో యేసు ప్రభువు వారు ఎలా అంటారు, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను వర్ధిల్లదు. ప్రియులారా, ఈరోజు సంఘాలు లేదా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి గల కారణము ఒకరికొకరు విరోధముగా లేచుటయే. శత్రువు ఈరోజు ఒకరు మరొకరితో ఐక్యపడకుండా చేస్తున్నాడు. విభజించటం అనేది శత్రువు యొక్క పని, ఐక్యపరచటం అనేది దేవుని పని. మనము ఐక్యతను పోగొట్టుకున్నప్పుడు క్షీణించిపోతాం. సాతానుడు మనలను సులువుగా జయించి కబలిస్తాడు. కనుక ఈ రిపబ్లిక్ డే రోజున దేశములోని ప్రజల ఐక్యత కొరకు, మతాల ఐక్యత కొరకు, కులాల ఐక్యత కొరకు, సంఘాల ఐక్యత కొరకు మనము ప్రార్థన చేయాలి. అలాగే దేశ పౌరులుగా విభేదాలు రేపేవారముగా కాకుండా సమాధాన కర్తలుగా మనం ఉండినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ రిపబ్లిక్ డే రోజున మా దేశంలో విభజించు ఆత్మను దూరపరిచి ఐక్యపరచు ఆత్మను కుమ్మరించండి. సంఘాల్లో, కుటుంబాల్లో సమాధానమును అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్న వారి కుటుంబాల్లో కూడా ఐక్యత, సమాధానమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.